హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ ఆటా పిజ్జా. దీనికి కావాల్సిన పదార్థాలు మిక్స్డ్ వెజిటేబుల్స్ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. ఆటా అంటే గోధుమ పిండి, పెరుగు, పంచదార, ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వంట సోడా, చీజ్, ఆరిగానో, పిజ్జా సాస్. తయారు చేసుకునే విధానం: ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు ఆటా, కొంచెం వంట సోడా అంటే పావు స్పూను వంట సోడా, టేస్ట్కి తగినంత ఉప్పు, ఇది కూడా పంచదార కూడా పావు స్పూను, దీంట్లో పెరుగు. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం వాటర్ వేసాం కదా, వాటర్ వేసిన తర్వాత దీన్ని ఇలా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగోండి ఇలాగా కొంచెం సాగుతున్నట్టుగా అలాగా మరి ఉంటుందండి, జారుతున్నట్టుగా కాకుండా. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని ఇలాగా దోశలాగా కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒకసారి దీన్ని కాల్చుకోవాలి. ఇదిగోండి ఇది కొంచెం ఇలా కాలిన తర్వాత దీన్ని కొంచెం ఇలా తిరగేసుకొని ఇప్పుడు దీనిపైన ఇలా పిజ్జా సాస్ని దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత చూసుకొని దీనిపైన మనం ఇలాగా ఇదంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కొంచెం చీజ్ యాడ్ చేద్దాం. కొంచెం లైట్గా చీజ్, ఇలా కొంచెం చీజ్ యాడ్ చేసుకొని మళ్ళీ పైన కూడా వేసుకోవచ్చు, అందుకనే. తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఇలా కొన్ని ఆరిగానో. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, అవన్నీ మిక్స్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వీటిపైన మనం పెట్టుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసాక మళ్ళీ కొంచెం లైట్గా చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇందాక చాలా తక్కువ వేసాను, అందుకే ఇప్పుడు కొంచెం వేస్తున్నాను మళ్ళీ. తర్వాత మళ్ళీ లైట్గా ఆరిగానో, తర్వాత పైనుంచి చీజ్. ఈ చీజ్ అనేది మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలో అంత జాగ్రత్తగా పైనుంచి వేసుకోవాలి. వేసుకొని ఇదిగోండి ఇలా చీజ్ వేసుకున్నాం కదా, చీజ్ వేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కాల్చుకుంటే టేస్టీ పిజ్జా రెడీ అయిపోద్ది. మీకు కావాలి అంటే ఇగోండి ఇలాగా ప్యాన్ పైన చిన్న చిన్న పిజ్జాస్లా కూడా ఇగోండి ఇలా కూడా పిల్లలకి వేసి ఇవ్వచ్చు. ఇలా పెద్ద పిజ్జాయే కాకుండా ఇలా చిన్న చిన్నవి ప్యాన్స్ పైన వేసుకొని ఇలా కూడా మనం పెట్టచ్చండి, ఇలా కూడా చాలా బాగుంటాయి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే ఆటా పిజ్జా రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కదా, ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.